వెల్కమ్ బ్యాక్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అమ్మా సార్. సార్ ఓకే సార్. ఓకే, అన్ని గుర్తుంటాయా మానస? ఓకే, నెక్స్ట్ 9 subsection 1 class 1 subclass B. మీకు ఇవన్నీ అన్నెసరీ సార్. దట్ ఈస్ ఇన్కమ్ డీమ్డ్ టు బి అక్రూడ్ ఆర్ any income. And మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. Any income or from any property in India. Suppose property is situated in Kerala. Any income through or from any property situated in India. Such property is let out to the Mr. B. Mr. B is located outside India. B is located in outside India. Property is situated in Kerala. Okay. Mr. A is the owner of the property. He is having one property in Kerala. Kerala is in India. Such property is also situated in India. Mr. A is non-resident. Mr. B is also non-resident. Yes, okay. Property ni B let out kichhan sir. Yes, okay. B vaste ranivandi leda. Yes, okay. Manaku unnecessary sir. Next, rent is also yes, okay, received outside India by Mr. A. Yes, okay. అర్థమవుతుందా? ప్రాపర్టీ ఎక్కడుందమ్మా? ఇండియాలో సార్. Who is the property owner? ఇండియా సార్. ఎవరు ఓనర్? ఏ స్టేటస్ తర్వాత చూద్దాం సార్, మనకు స్టేటస్ ఇంపార్టెంట్ కాదు. బి రెసిడెంటా నాన్ రెసిడెంటా సార్ అంటే బి ఇస్ ఆల్సో లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకేనా? అవును సార్. బి లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ఏ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, బట్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా. రెంట్ ఎక్కడ రిసీవ్ చేసుకుంటున్నాను సార్? ఇన్ ఇండియా. ఇండియాలో సార్. రెంట్ రిసీవ్డ్ యుఎస్ఏ సార్. రెంట్ రిసీవ్డ్ యుఎస్ఏ. ప్రాపర్టీ ఎక్కడుంది? ఇండియాలో సార్. ఇండియా సార్. ఇండియాలో. ఎక్రూలర్ రీజన్ ఎక్కడుంది? ఇండియా. ఇండియా సార్. ఎక్రూలర్ రీజన్ ఇండియా. ఇట్స్ రిసీవ్డ్ outside India. Indian income or foreign income? Indian income. Indian income or foreign income? Indian income. అదేంటి సార్, బి అసలు ఇండియానే రాలేదు కదా సార్. వస్తే ఏంటి మనకి, రాకపోతే మనకి ఏంటి సార్? మనకి రెంట్ వచ్చిందా లేదా చూసుకోండి. ఎస్ అంటే ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఎక్కడ ఉంది? ఇండియా. ఇండియాలో సార్. నౌ అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ 9 subsection 1 is class C. Any income through or from any asset or source of income in India. Asset ఇక్కడేమో ప్రాపర్టీ అన్నాడు, ఇక్కడేమో ఎసెట్ సార్. ఏ ఎసెట్ అయినా సరే, దట్ మీన్స్ వెదర్ ఇట్ ఇస్ కరెంట్ ఎసెట్ అవునండి, ఏ ఎసెట్ అయినా ఓకే, ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ 9 subsection 1 class 1 or D. Any income through or from transfer of capital asset. Transfer of capital asset situated in India. Transfer of capital asset situated in India. Let us take one example. As okay, Mr. A is situated in USA. Mr. A is situated in USA and A is having one property. The property is situated in Delhi. ఒక ప్రాపర్టీ ఉంది సార్. ప్రాపర్టీ ఎక్కడ ఉంది సార్ అంటే ఢిల్లీ. బట్ ఏ ఎక్కడ ఉన్నాడమ్మా? యుఎస్ఏ. ఇండియా అవుట్ సైడ్ ఇండియా? అవుట్ సైడ్ ఇండియా. ఏ సోల్డ్ వన్ ఢిల్లీ ప్రాపర్టీ టు ది మిస్టర్ బి. ఢిల్లీ ప్రాపర్టీని ఏ బికి సేల్ చేస్తున్నాడు సార్. ఎట్ 25 lakhs సేల్ కన్సిడరేషన్. The entire sale consideration is also paid outside India. B is also located outside India. అర్థమవుతుందా? Yes sir. ఏ ఎక్కడున్నాడు? Outside India. Outside India. ఈ ఎక్కడున్నాడు? Outside India. ఇద్దరు అవుట్ సైడ్ ఇండియానే ఉన్నారు. బోత్ ఆర్ నాన్ రెసిడెంట్స్ అనుకుందాం సార్. బట్ ప్రాపర్టీ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇది ట్రాన్స్ఫర్ ఏనా? ట్రాన్స్ఫరా యూజా? ట్రాన్స్ఫర్. సేల్ అగ్రిమెంట్ అక్కడే జరిగిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరిగిపోయింది సార్. సేల్ కన్సిడరేషన్ కూడా అక్కడే పే చేశాడు. కానీ ఎక్రూలర్ అరేంజ్ ఎక్కడ జరిగింది సార్? ఇండియా. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తున్నాయి సార్. ఎవరి దగ్గర? మా దగ్గర అయితే నేను పర్సనల్ రూమ్ లో కూర్చున్నా సార్. మీరంటే మీ దగ్గర కాదు సార్, రిమైనింగ్ వాళ్ళు సార్. ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఎక్కడ ఉన్నాడమ్మా? అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా. ప్రాపర్టీ ఎక్కడుంది?
India. బి ఎక్కడున్నాడు? అవుట్ సైడ్ ఇండియా. Outside India. A is called as the seller, B is called as the buyer. Okay. Yes, Yes, sir. properties are transferred to Mr. B. Okay, outside India. Outside India ne property transfer చేసా. Consideration కూడా అక్కడే రిసీవ్ చేసుకున్నాను సార్. బట్ okay, transfer of asset ఎక్కడ జరిగింది సార్ అంటే transfer of asset is takes place in India or outside India? ట్రాన్స్ఫర్ ఎక్కడ India. జరిగింది? ఆ India, క్యాపిటల్ అసెట్ ఎక్కడ ఉంది? In India. ఇండియా. In India. India. Therefore, the income is said to be income deemed to be accrued or raised in India. If income is deemed to be accrued or raised in India, is it Indian income or foreign income? Indian income. Indian income as ROR, Taxable. RBNR, Taxable. NR. Taxable. ఇక్కడ మన ఏ స్టేటస్ ఏకైనా ఇన్కమ్ ఏకే సార్. ఏకి ఏ స్టేటస్ ఏంటి? రెసిడెంటా నాన్ రెసిడెంటా? Non-resident. నాన్ రెసిడెంట్ కాబట్టి ట్యాక్సబుల్. ఇండియన్ ఇన్కమ్ అయితే ఇక ట్యాక్సబుల్. ముందు అసలు ఇండియన్ ఇన్కమో ఫారెన్ ఇన్కమో చెప్పండి, తర్వాత స్టేటస్ చూద్దాం. ఓకే, అర్థమైందా? Yes, sir. 4 కేసెస్ అయిపోయినాయి అమ్మా. ఒక్కసారి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఓకే, మిస్టర్ రాజేష్ లివింగ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. మిస్టర్ రాజేష్ లివింగ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ లెట్ అవుట్ హిజ్ ప్రాపర్టీ. లెట్ అవుట్ హిజ్ ప్రాపర్టీని లెట్ అవుట్ ఇస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేయట్లేదమ్మా. లెట్ అవుట్ హిజ్ ప్రాపర్టీ అద్దెకిస్తున్నారు సార్. అద్దెకి ఎట్ బెంగళూరు. ప్రాపర్టీ ఎక్కడుంది? బెంగళూరు. ఓకే, అండ్ సచ్ ప్రాపర్టీస్ లెట్ అవుట్ టు ది మిస్టర్ రిచీ రిచ్. రిచీ రిచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఓకే, ఆయన పేరయ్యా మిస్టర్ రిచీ రిచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. టు ది రాజేష్ ఓకే ఇన్ యూకే. ఓకే, రాజేష్ ప్రాపర్టీ ఎక్కడుంది? India. ఇండియా. బెంగళూరులో ప్రాపర్టీ ఉంది. కరెక్టేనా? Yes, sir. ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్? Indian income. ఇండియన్ ఇన్కమ్. కరెక్టేనా? Yes, sir. ఎవరికి ఎవరికి ఇన్కమ్? రాజేష్ కా, రిచీ రిచ్ కా? రాజేష్ కే Rajesh. ఇన్కమ్. అవును సార్. Rajesh. కరెక్టేనా? Yes, sir. sir. రాజేష్ ఆర్ఓఆర్ అనుకోండి సార్. ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? Taxable. రాజేష్ ఆర్బిఎన్ఆర్ అయితే, Taxable. ట్యాక్సిబుల్. రాజేష్ ఎన్ఆర్ అయితే. Taxable. ఎందుకని? ఇండియన్ ఇన్కమ్. Indian income. లెటర్ ఓకే, ఎగ్జాంపుల్ చేంజ్ చేస్తున్నా. ప్రాపర్టీ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ యూకే. ప్రాపర్టీ ఎక్కడుంది? UK. అవుట్సైడ్ రాజేష్ ఇండియా. ఎక్కడున్నాడు? Outside UK. Outside India. రిచ్ ఎక్కడున్నాడు? Outside India. In all these 3 cases, it's okay. Property is situated outside India. Rajesh is also outside India. Richie Rich is also outside India. It's okay. Rent is also received outside India. Property ekkundi? Outside India. Rent ekkada receive cheskunna? Outside India. Is it Indian income or foreign income? Foreign income. ROR. Taxable. Taxable. Are you sure? Yes, Sure, sir. sir. RBNR. Not taxable, sir. NR. Not taxable. RBNR ki foreign income taxable only 2 cases. Business income, professional income. ఇంకా ఎలా చెప్తాను సార్, అర్థమైందా? Yes, sir. ఆల్రెడీ ఈ కేసులు చెప్పినట్టే మళ్ళీ మీకు రివైజ్ చేపిస్తున్నట్టుంది. ఓకే సార్, ఎస్టర్డే చెప్పినట్టున్నారు సార్. చెప్పారు సార్. చెప్పాను సార్, నిన్న చెప్పాను. అవును సార్, బాగా చెప్పారు సార్ రాత్రి. నెక్స్ట్ సార్, ఈ ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు? నేను చెప్తా సార్. ప్రణీత్. మిస్టర్ ప్రశాంత్ నాయర్. ప్రశాంత్ నాయర్ ఏ నాన్ రెసిడెంట్, ఈయన స్టేటస్ నాన్ రెసిడెంట్, ఆయనే చెప్పాడు. రిసైడింగ్ ఎట్ షార్జా. షార్జాలో ఉంటున్నాడు సార్. షార్జా అంటే అవుట్ సైడ్ ఇండియా అమ్మ. ఓకే. Yes, sir. హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ హిజ్ హౌస్ ప్రాపర్టీ. హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ హిజ్ హౌస్ ప్రాపర్టీ ఎట్ కేరళ. ప్రాపర్టీ కేరళలో ఉంది. ఎస్గే ట్రాన్స్ఫర్డ్ టు ది జియాన్జింగ్. జియాన్జింగ్, టోక్యో. సేల్ కన్సిడరేషన్ వాస్ ఆల్సో పేడ్ ఇన్ ఎస్గే టోక్యో. ఓకే, అర్థమవుతుందా? Yes, sir. ప్రశాంత్ నాయర్ అనేవాడు రెసిడెంటా నాన్ రెసిడెంటా?
నాన్ రెసిడెంట్ దట్స్ ఆల్. స్టేటస్ కూడా ఆయనే చెప్పాడు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? అవుట్ సైడ్ బట్ ప్రాపర్టీ, ఈయనకి ప్రాపర్టీ ఎక్కడుంది? కేరళ ఇండియా కేరళలో ఉంది. ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు సార్ అంటే జియార్జ్. ఎస్గే ఆయన ఎక్కడ ఉంటున్నారు సార్ అంటే టోక్యో. టోక్యో అంటే ఎక్కడ? అవుట్ సైడ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా, జపాన్ అయ్యా. ఎస్గే 36 lakhs కి ఎస్గే కన్సిడరేషన్ పే చేస్తున్నాడు సార్. ఎస్గే ఈజ్ ఇట్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమ్. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఎక్రూల్ ఆర్ ఎరేజ్ ఎక్కడ ఉంది? ఇండియా therefore that is said to be Indian income. Okay, సార్. ఈయన స్టేటస్ ఏంటి? నాన్ రెసిడెంట్. is it taxable or not taxable? టాక్సబుల్. Yes. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది ఎస్ సార్. సార్. నువ్వు ఓకే 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 సార్. అమ్మా? మీరు చెప్పినాక అర్థం కాకపోతే ఇంకేం సార్? 9 subsection 1 clause 2. 9 subsection 1 clause 2. అక్కడ 4 కేసెస్ అయిపోయినాయి. ఫస్ట్ కేస్ ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్, ఫస్ట్ కేస్ బిజినెస్ కనెక్షన్. సెకండ్ కేస్ ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఇండియా. థర్డ్ కేస్ ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ అసెట్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఫోర్త్ కేస్ ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ సిచువేటెడ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఓకే సార్. 9 subsection 1 clause 2. Any salary income if it is earned in India. Salary income if it is earned in India. Salary income if it is earned in India. Yes, okay. Sir, Mr. A, yes, okay, is a government employee. Indian government employee, sir. Yes, okay. Earlier years lo services మొత్తం ఇండియాలోనే ప్రొవైడ్ చేసి, yes, okay. Next, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకి పెన్షన్ వస్తుంది అనుకుంటా. కరెక్టేనా? శాలరీ ఇంక్లూడ్స్ పెన్షన్. ఎస్ ఓకే. నెక్స్ట్ ఈ శాలరీ అమౌంట్ మనవాడు అవుట్ సైడ్ ఇండియాలో వాళ్ళ సన్ దగ్గర ఎస్ఓకే సెటిల్ అయిపోయాడు అనుకుందాం సార్. ఇండియా రావట్లేదు. ఎస్ఓకే ఇండియా రావట్లేదు కాబట్టి ఆయన స్టేటస్ ఏమవుతుంది? రెసిడెంట్ అవుతాడా, నాన్ రెసిడెంట్ అవుతాడా? నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ అవుతాడు. ఇండియన్ సిటిజనా, ఫారిన్ సిటిజనా? ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్. ఎర్లియర్ ఇయర్స్ లో సర్వీస్ ఎక్కడ ప్రొవైడ్ చేశాడు? ఇండియా. ఇండియాలో ప్రొవైడ్ చేశాడు. లేటర్ ఎస్ఓకే శాలరీ ఎక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు? అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే ఎర్లియర్ ఎక్రూడ్ ఆర్ అరేంజ్ ఎక్కడ జరిగింది? ఇండియా. ఇండియాలో జరిగింది. బట్ రిసిప్ట్ ఎక్కడ తీసుకుంటున్నాడు? అవుట్ సైడ్ ఇండియా. బట్ ఎక్రూల్ ఆర్ అరేంజ్ ఇన్ ఇండియా కాబట్టి ఇస్ ఇట్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమ్ సార్. దట్స్ ఆల్. ఇట్స్ ఓవర్. అర్థమైందా? ఎస్ సార్. అర్థం సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఓకే సార్. Now yes, again confusion starts. This is an extraordinary case. 9 subsection 1 clause 3. It's a very important case. Yes, this clause 3 is overriding the entire provisions of the section 6. Yes, again residential status ni override chestadu sir ee section 9 subsection 1 clause 3. Very important. Same salary payable by the government of India. Salary payable by the government of India to an Indian citizen for services rendered outside India. Okay, salary payable by the government of India. Government of India means either central government or state government to an Indian citizen. Here, irrespective of the fact, it's a residential status something important, sir. Yes, sir. Payer is government of India. Pay is recipient is called as the Indian citizen for services rendered outside India. In this case, yes, again, such salary is also treated as a income deemed to be accrued or raised in India. Even if service is rendered outside India, salary is also received outside India, provided that payer is called as the government of India. The recipient is called as the Indian citizen. He is a recipient. He is called as the payer. Yes, okay. A and అంటున్నా రెండు సాటిస్ఫై చేయాల్సిందే. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఎస్ ఓకే, ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి సార్. కరెక్టేనా? ఎస్ సార్. ఇప్పుడు మన ఇండియాలో యుఎస్ వాళ్ళ ఎంబసీస్ కానీ ప్రతి కంట్రీకి ఒక ఎంబసీ ఉంటుంది మన ఇండియాలో. ఇప్పుడు నేను బ్రిటన్ వెళ్ళాలి లేదా అమెరికా వెళ్ళాలి, ఇవి వెళ్ళాలనుకోండి సార్. సో ఆ కంట్రీ నాకు వీసా ఇవ్వాలి. ఆ వీసా ఇవ్వడానికి ఆ వీసా ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తారు సార్ అంటే వాళ్ళ కాన్సులేట్స్ లో చేస్తారు సార్. కాన్సులేట్ ఆఫీస్ అంటారు. దట్ మీన్స్ ఎంబసీస్ అంటారు.
మన ఇండియాలోనే వాళ్ళ ఎంబసీస్ ఉంటాయి, పాస్పోర్ట్ ఆఫీస్ లాగా. ఓకే, అర్థమవుతుందా? ఓకే సార్. అలానే యుఎస్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మన ఇండియన్ ఎంబసీ ఉంది సార్. ఇండియన్ ఎంబసీలో ఆఫీసర్స్ అందరు ఎవరు సార్ అంటే మన ఇండియన్సే ఉంటారు సార్. ఓకే సార్. ఫారిన్ సర్వీస్ అని ఒక సర్వీస్ ఉంది సార్, ఇండియన్ ఫారిన్ సర్వీస్. వాళ్ళంతా ఇండియన్ సిటిజన్సే, బట్ దే ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్ అంటే అవుట్ సైడ్ ఇండియా. వాళ్ళకి శాలరీ ఎవరు పే చేస్తారు? ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ పే చేస్తుంది. సర్వీస్ ఎక్కడ రెండర్ చేస్తున్నారు? అవుట్ సైడ్ ఇండియా. వాళ్ళు ఏమై ఉండాలి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. కరెక్టేనా? మరి శాలరీ సర్వీస్ రెండెడ్ అవుట్ సైడ్ ఇండియా, మరి శాలరీ కూడా ఎక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు సార్? అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా. ఇక్కడ irrespective of the residential status, therefore that is said to be income deemed to be accrued or arisen in India. If it is income deemed to be accrued or arisen in India, is it Indian income or foreign income? ఇండియన్ ఇన్కమ్. Are you sure? ఎస్ సార్. ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ మొత్తాన్ని ఓవర్ రైట్ చేస్తే ప్రొవైడెడ్ దట్ పేయర్ ఎవరు ఉండాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిసిపియంట్ ఎవరు ఉండాలి? ఇండియన్ ఇండియన్ సిటిజన్. సిటిజన్. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారిన్ సిటిజన్ కి శాలరీ పే చేస్తుందమ్మా, ఎవరు పే చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి పే చేస్తున్నాడు సార్ అంటే ఫారిన్ ఫారెన్ సిటిజన్. సిటిజన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఏ ఫారిన్ సిటిజన్. ఫారిన్ సిటిజన్ ఎక్కడ సర్వీస్ రెండర్ చేస్తున్నాడు సార్ అంటే అవుట్ సైడ్ ఇండియా. అసలు ఇండియాలో చేస్తే నో ప్రాబ్లం సార్, అవుట్ సైడ్ ఇండియా. ఎస్ ఓకే. ఎవరు పేయర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా మీరు ఇండియన్ కంపెనీయా ఎన్ని ఏమి రావు, ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఎవరికి సర్వీస్ ఎవరికి పే చేస్తున్నా? ఫారెన్ సిటిజన్. ఫారిన్ సిటిజన్. శాలరీ Yes, sir. ఎస్ సార్. సర్వీస్ ఎక్కడ రెండర్ చేశాడు? అవుట్ సైడ్ ఇండియా. ఎస్ ఓకే. శాలరీ ఎక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు? అవుట్ అవుట్ సైడ్ సైడ్ ఇండియా. ఇండియా. Okay, in this case, it shall not be treated as a Indian income. Indian income అవ్వదు సార్. ఎస్ సార్. ఎస్ సార్. For suppose if he is a Indian citizen, yes okay, సర్వీస్ ఎక్కడ రెండర్ చేస్తున్నాడు? అవుట్ సైడ్ ఇండియా. Outside India. Salary ఎక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు? అవుట్ సైడ్ ఇండియా. Outside India. ఎవరు పే చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్. ఎవరికి పే చేస్తున్నాడు? ఇండియన్ సిటిజన్. Indian citizen. ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్. ఒకవేళ ఇప్పుడు స్టేటస్ ఈయన ఇండియన్ సిటిజన్ ఆర్ఓఆర్ అయ్యాడు, taxable or not taxable? టాక్సబుల్ సార్. RBNOR, టాక్సబుల్ సార్. Taxable. NR. టాక్సిబుల్. Taxable. స్టేటస్ చూడాల్సిన అవసరం. ప్రొవైడెడ్ దట్ పేర్ ఎవరై ఉండాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Government of India. రిసిపియంట్ ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్. Indian citizen. క్లాజు అర్థమైంది సార్. extraordinary clause. Salary payable by the government of India to an Indian citizen for services rendered outside India. Outside India. Same example, services rendered in India. Salary is payable by the government of India. ఈ క్లాస్ అప్లై అవ్వదు సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ క్లాస్ అప్లై అవ్వాలంటే కంటిన్యూషన్. పేరు ఎవరై ఉండాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిసిపియంట్ ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్. సర్వీస్ ఎక్కడ రెండర్ చేయాలి? అవుట్ సైడ్ ఇండియా. ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్. మొత్తం అన్ని కేసులు సాటిస్ఫై చేస్తేనే ఇండియన్ ఇన్కమ్. వెయిట్, ఎగ్జాంపుల్ అడుగుతున్నా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్, సర్వీస్ ఈజ్ రెండర్డ్ ఇన్ ఇండియా. ఈజ్ ఇట్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమ్. అసలు మనం ఈ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరంలా. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. నేను ఇండియాలోనే ఉన్నా, ఇండియన్ సిటిజన్ నే, నా శాలరీ కూడా ఇండియాలోనే వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారిన్ సిటిజన్, సర్వీస్ ఎక్కడ రెండర్ చేస్తున్నారు సార్? ఇండియాలోనే సర్వీస్ రెండర్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే సార్. సర్వీస్ ఎక్కడ రెండర్ చేస్తున్నా? ఇండియా. ఎస్ఎస్సి ఫారిన్ సిటిజనా, ఇండియన్ సిటిజనా? ఫారెన్ సిటిజన్. ఓకే. ఎవరు పే చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమ్. హరీష్ షూర్? ఎస్ సార్. రవి? ఎస్ సార్.
సార్ ఒక స్మాల్ Sir. డౌట్ సార్. వెయిట్ వస్తున్నా. ఉదయం 5 బోర్డు. రోహిత్ కనెక్ట్ అయ్యావమ్మా? వెరీ గుడ్. చెప్పమ్మా సోమశేఖర్. సార్ ఇండియన్ కంపెనీ ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీతో టైప్ అయింది సార్. ఇండియన్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఎక్కడ? కంపెనీయా ఇండియన్ కంపెనీయా? ఇండియన్ కంపెనీ సార్. ఆ గవర్నమెంట్ కంపెనీ సార్. గవర్నమెంట్ కంపెనీ టైప్ ప్రైవేట్ కంపెనీ సార్. ఆ ప్రైవేట్ కంపెనీ కూడా ఇండియన్ కంపెనీ సార్. సర్వీస్ అవుట్ సైడ్ రెండరింగ్ చేయడానికి పంపించారు సార్ ఒక పర్సన్ ని. వెరీ గుడ్. ఆ పర్సన్ ప్రైవేట్ కంపెనీ అతను సార్. తనకి శాలరీ పే చేస్తాం కదా సార్. అప్పుడు అది ఫారెన్ ఇన్కమ్ సార్, ఇండియన్ ఇన్కమ్ సార్? గవర్నమెంట్ కంపెనీ పే చేసిందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేసిందా? సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ అయింది సార్. తనకి ఆ శాలరీ మాత్రం ప్రైవేట్ కంపెనీ పే చేసింది సార్. అదే అర్థం చేసుకోవట్లా. పేరు ఎవరు అనేది ఇంపార్టెంట్ సార్. కంపెనీ పే చేశారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేశారా? ప్రైవేట్ కంపెనీ పే చేసింది. ప్రైవేట్ కంపెనీ పే చేసినప్పుడు అసలు ఈ క్లాస్ అప్లై అవ్వదు కదా సార్. సార్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది ఉంది. బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ కంపెనీనా? ఆ బిఎస్ఎన్ఎల్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ యూఎస్ఏ లో ఏదో బ్రాంచ్ పెట్టే శాలరీస్ పే చేస్తుంది ఇండియన్ సిటిజన్స్ కి. అప్పుడు ఈ క్లోజ్నే అప్లై అవ్వదు. ఇక్కడ మీకు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వేరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు. అర్థమవుతుందా? ఐఏఎస్ లకు శాలరీ ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. అది ఎగ్జాంపుల్. అది గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్. ఇండియన్ కాన్సులేట్స్ లో ఉండేది మొత్తం ఐఎఫ్ఎస్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని ఒక సర్వీస్ ఉంటుంది, లేదా ఐఏఎస్ ఉంటారు, మన ఐపీఎస్ కూడా ఉంటారు. అక్కడ సెక్యూరిటీ కింద ఒక ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్, ఒక ఐపీఎస్ ఉంటారు. వీళ్ళందరికీ శాలరీ ఎవరు పే చేస్తారు సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. శివశేఖర్, డౌట్ ఏంటంటే కంపెనీ టైఅప్ అయింది కదా సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. అక్కడ కంపెనీ పే చేస్తుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పే చేస్తే ట్యాక్సబుల్ సార్. ఓకే సార్. కంపెనీ పే చేస్తే అసలు ఈ క్లాస్ అప్లై అవ్వదు. ఈ క్లాస్ లో నేను మీకు ఏం చెప్పాను చూడండి. శాలరీ ఎవరు పే చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరికి పే చేయాలి? ఇండియన్ సిటిజన్. ఎక్కడ సర్వీస్ ఎక్కడ రెండర్ చేయాలి? అవుట్ సైడ్ ఇండియా. ఓన్లీ శాలరీస్ ట్యాక్సబుల్. అవే బార్ అలవెన్సెస్ వాళ్ళు మరి అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు అలవెన్సెస్ పెర్క్విజిట్స్ చేస్తారు సార్. వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. ఇండియాలో ఉంటేనే ఇండియన్ గవర్నమెంటే కలెక్టర్లు పెద్ద పెద్ద పంపలు ఇస్తున్నారు ఇక్కడ ఇండియాలో ఉంటేనే. మరి ఫారిన్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవెన్స్లు పర్క్విజిట్లు ఇవ్వాలి కాబట్టి సచ్ అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 7. అలవెన్సెస్ పర్క్విజిట్స్ ఏమైనా వస్తే కనుక వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అమ్మా. శాలరీ అమౌంట్ ఈస్ ట్యాక్సబుల్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. తర్వాత నేను మీకు రేపు ప్రాబ్లమ్స్ చేపిస్తా దాని మీద. ఓకే, 9 subsection 1 class 3 is also over. Section 9 subsection 1 class 4. Class 1 over, 2 over, 3 over. సార్ 2, 3 రెండు ఒకటే సార్. 2, 3 ఏమో 2 వచ్చేసరికి శాలరీ, 3 కూడా శాలరీయే కానీ పేరు వేరు శాలరీ. ఓకే, నెక్స్ట్ 9 subsection 1 class 4 డివిడెండ్. ఎక్కడో విన్నట్టున్నారు మీరు ఈ పాయింట్. డివిడెండ్ చక్కగా చెప్పినట్టున్నా. కరెక్టేనా? Dividend paid by an Indian company. Dividend paid by an Indian company, whether it is in India or outside India, to any person, the same is said to be income deemed to be accrued or arise in India. However, it is exempted from tax under section 10 subsection 34, subject to conditions. You know very well. మీకు తెలుసు అనుకుంటా. ఎస్ సార్. డివిడెండ్ ఎవరు పే చేస్తున్నారు? ఇండియన్ కంపెనీ. ఎక్కడన్నా పే చేయనండి, ఇండియాలో పే చేయనండి, అవుట్ సైడ్ ఇండియా పే చేయనండి. The same is said to be income deemed to be accrued or raised in India, but the same is subject to condition under section 10 subsection 34. చెప్పినట్టున్నా కదా సార్ మీకు పాయింట్స్? ఎస్ సార్. మళ్ళీ గుర్తు చేయమంటారా? అవసరం లేదు సార్. రవి సార్, నేను డివిడెండ్ క్లాస్ చెప్పేటప్పుడు నాకు చాలా ఎంత బాగా చెప్పానో తెలుసా? అత్యద్భుతం సార్. If the dividend is paid by the foreign company in the hands of the shareholders, is it taxable or not taxable? Taxable sir. Taxable sir. Sir,
హలో taxable అమ్మా అదే అరే Income from other sources, sir. డివిడెండ్ అంటేనే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ Base, dividend paid by the domestic company to the shareholder in the hands of the shareholder. It's okay, up to 10 lakhs అనుకుందాం సార్. Is it taxable or exempted? exempted, sir. Are you sure? Section 10, section 34. Yes, sir. Shareholder is A, B, C. A received 9 lakhs, B received SK 10 lakhs exactly, C received 12 lakhs. SK in the hands of Mr. A, is it taxable or exempted? Exempted, sir. Exempted. Hands of the Mr. B, Exempted. Exempted. Mr. C. 2 lakhs is taxable at the rate of 10%. 2 lakhs into 10%. 2 lakhs into 20,000. 10%. 10%. అర్థమైందా? Yes, sir. Yes, sir. Dividend received from the foreign company. Fully taxable, sir. Foreign company in the hands of the shareholders A, B, C. ఇక్కడ ఇది స్పెషల్ రేట్ అనే 10% అనేది Yes, sir. Yes, sir. A 1 lakh, B 2 lakhs, C 15 lakhs. డివిడెండ్ ఎవరు పే చేస్తున్నారు? Foreign company. Foreign company, sir. షేర్ హోల్డర్ ఏ, షేర్ హోల్డర్ బి, షేర్ హోల్డర్ సి. ఏ ఆర్ఓఆర్, ఆర్బిఎన్ఆర్ అవి కూడా చూసుకోవాలి, మళ్ళీ స్టేటస్ కూడా చూసుకోవాలి. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. A ROR, B RB ROR, C non-resident. Okay. A ROR, this 1 lakh taxable or not taxable? Sir, Taxable. only dividend income, sir. మిగతా income కూడా ఉంది, sir. A other income ఏమీ లేదు, ఇది ఒకటే ఉంది. Sir, అది బేసిక్ ఎగ్జామ్ లో పోయింది, sir. Yes. ముందు ఇది చెప్పు, taxable or not taxable? Taxable, sir. Taxable. 2 lakhs. Taxable, sir. Taxable. Next, C status non-resident. It's okay, taxable or not taxable? Not taxable, sir. Taxable. ఎందుకని సార్? Foreign company. ఫారెన్ Received outside. కంపెనీ నాన్ రెసిడెంట్, మీరు ఎక్కడన్నా చూడండి, అవుట్ సైడ్ ఇండియా జరిగింది కాబట్టి. ఒకవేళ సి ఈ డివిడెండ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు అనుకుందాం సార్, ఈ 15 lakhs taxable or not taxable? Taxable, sir. Taxable. అర్థమైందా? Yes, Yes, sir. sir. అయిపోయింది సార్, ఈ కాన్సెప్ట్ అయిపోయింది. 9 subsection 1 clause 4, dividend paid by an Indian company to a shareholder. It's okay, whether it is paid in India or outside India, but ఎవరు పే చేయాలి? ఇండియన్ కంపెనీ. ఎవరు పే చేస్తున్నారు? Indian company. Indian company. Therefore, that is said to be income deemed to be accrued as it is exempted from tax under section 10 subsection 34 subject to conditions. Yes, sir. అర్థమైందా? Yes, sir. మీకు 115 BBDA చెప్పా, 115 BBDA చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 115 BBDA is applicable to the all resident SSEs. అదే చెప్పాను, చూసుకోండి. ఒక్కసారి చదవండి సార్, ఎవరైనా చదవండి 115 BBDA కాడికి వచ్చి. ఆల్ రెసిడెంట్ SSEs ఎక్సెప్ట్ డొమెస్టిక్ కంపెనీస్, ఫండ్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ట్రస్ట్. అక్కడ ఒక చక్కటి ఎక్స్ట్రాడినరీ పాయింట్, ఐ థింక్ లాస్ట్ నుంచి రెండో పాయింట్ చెప్పుకుంటా చూడండి ఒక్కసారి. ఎవరైనా 115 BBDA అమ్మా మానస చదువు. The C the resident exceeding 10 lakhs from the domestic company. అర్థం కాల, సోమశేఖర్ నువ్వు చదువమ్మా. The C is a resident in India, sir. Dividend received from the domestic company exceeding 10 lakhs. Such dividend is covered under section 2 subsection 2 class A to 2 subsection 22 class D. Taxable at the rate 10%. Allow deduction under chapter 6A. Basic exemption limit is not available, sir. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పుండాలి మీకు. In case of any other paid by domestic company. వెయిట్ ఎవరో చదువుతున్నారమ్మా, చెప్పు ఆ పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ any other SSEs. ఆ పాయింట్ నేను చెప్పినట్టున్నానే, మరి మీరు చెప్పలేదు. నోట్ పాయింట్స్ లో చెప్పారు సార్. నోట్ పాయింట్ లో ఎన్నో నోట్ లో చెప్పాను. 1. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ SSEs including domestic companies, funds, associations, institutions, trust, etc. is exempted from tax and exempt from tax. ఏం చెప్పాను? Exempt from tax. Entire amount is exempted from tax. అర్థమైందా? Yes, sir. Yes, sir. Are you sure? Yes, sir. ఓకే. రేపు 9 subsection 1 clause 5 clause 6 clause 7 రేపు అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా స్టార్ట్ చేస్తా. ఈ 3 చెప్తే మీ చాప్టర్ ఇక్కడతో అయిపోయినట్టు. మనోహరం సార్ బుక్ ఎంతమంది దగ్గర ఉంది? అట్లీస్ట్ 4 దగ్గర ఉందా?
Yes, sir. ఓకేనా? సార్ Okay, నాకు sir. ఈవినింగ్ సార్ బుక్ తెచ్చుకోండి తప్పదు సార్. ఎస్ ఓకే. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ అగైన్ ఆన్ టుమారో.